ఎన్నో రోజుల నుంచి ఎంత ప్రయత్నం చేసినా ఫలించలేదండి. ఇన్నాళ్లకు ఈ రోజుటికి కుదిరింది. అదేంటి? అలాగే మేము ఈ పుణ్యక్షేత్రం చేరుకోవడానికి మధ్యలో ఏ ఏ క్షేత్రాలు తిరిగాము, అలాగే అష్టమి రోజు కుష్మాండ దీపం ఇలా పెడితే లాభాలేంటి అనేది కూడా ఇవాల్టి వీడియోలోనే షేర్ చేసుకున్నాను. మధ్య మధ్యలో ఫన్నీగా ఉంటుంది. సో హ్యాపీగా చూస్తూ చివరి వరకు చూసేయండి. చాలా మంచి వీడియో అండి. ఇది అందరూ చూడవలసినటువంటి వీడియో అన్నమాట. ఎక్కడికి వెళ్తున్నాము అంటే యోగి మల్లవరం అండి. చాలామంది వినే ఉంటారు. సో ఈ ఊరు వచ్చేసి తిరుపతికి దగ్గరలో, అలాగే తిరుచానూరుకి సమీపంలో ఉంటుందన్నమాట. యోగి మల్లవరం కాలభైరవుడికి అయితే వెళ్తున్నాము. ప్రయత్నం చేయబట్టి కూడా 6 నెలలు అవుతుందండి. కానీ ఇన్ని రోజులకి ఈ రోజుటి కుదిరిందనమాట. సరే మనము తిరుపతికి వెళ్ళాలండి. తిరుపతికి మధ్యలో ఏ ఏ ఊర్లు ఉన్నాయని అనుకున్నాము. మామూలుగా అయితే మనము ట్రైన్కి కూడా వెళ్ళొచ్చు. కానీ మేము వెహికల్ తీసుకొని వెళ్తున్నాం కదా. సరే కార్తీక మాసము ఫస్ట్ ఆ రాముల వారిని దర్శనం చేసేసుకొని, ఆ తర్వాత నందలూరులో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసేసుకొని, ఆ తర్వాత కాలభైరవుడికి వెళ్దాము అని చెప్పేసి ఇలాగా ప్లాన్ చేసుకున్నాము. అయితే ముందు రోజు అత్తయ్య ఏం చేసిందంటే, మేము మరుసటి రోజు ఉప్మా చేసుకుంటాము ఏమో అని చెప్పేసి ఇలాగా బియ్యపు రవ్వ ఇసిరిందండి. బియ్యపు రవ్వ ఉప్మా చాలా బాగుంటుందన్నమాట. అందులో గోధుమ రవ్వ కలుపుకొని మనం చేసుకుంటే. అయితే ఇది మిక్సీ పడితే అంత బాగోదండి. కాబట్టి అత్త స్వయంగా మనవరాలి కోసము, మా కోసము బియ్యం కడిగి ఆరబెట్టి ఈ విధంగా బియ్యపు రవ్వ చేస్తూ ఉంటుంది. ఇంకా ఆ రోజైతే పూజ ఇలాగా చేసుకున్నానండి. నిజంగా అసలు ఎంత ఆదరాభిమానంగా మీరు అభిమానిస్తున్నారంటే, నేను ఇట్లాగా లేటుగా పెట్టినా కూడా వీడియోలు మంచిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఏదేదో చెప్పాలి, ఏమో మీకు తెలియజేయాలి అని చెప్పేసి ఎంతో వీడియోలు తీసుకుంటాను. వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి పాత వీడియోలకు ఏం చెప్పాలి అనేది అర్థం కాదు. అప్పటికప్పుడు వీడియో అయితే కళ్ళు మూసుకొనైనా కూడా వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. కానీ ఇట్లాగా కొంచెం లేట్గా డిలే చేసినటువంటి వీడియోస్కి ఏంటంటే, ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ తర్వాత అయినా కూడా మీకు ఉపయోగపడుతుంది. ఈ వీడియో షేర్ చేస్తే మీరు సర్చింగ్ చేసేటప్పుడు ఆ వీడియో చూస్తారు అనేది నా ఉద్దేశం అనమాట. కాబట్టి లేట్గా అయినా కూడా పోస్ట్ చేస్తూ ఉన్నాను, ఏమీ అనుకోవద్దండి. ఈ వీడియో వచ్చేసి కార్తీక మాసంలో వీడియో అండి. అయితే మరుసటి రోజు ప్రయాణం ఉంది అంటేనే ముందటి రోజు చాలా ప్రిపరేషన్ ఉంటుంది కదండి. అందులో ఫ్రెండ్స్తో వెళ్తున్నాము అని చెప్పేసి ఒకరొకరం ఒక్కొక్క వంటలు చేసుకుంటే బాగుంటుంది, బయట తినకుండా మన సద్ది మన వెంటనే బాగుంటుంది అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటాం కదా. అయితే నేను ముందు రోజు సరితకు ఫోన్ చేశానండి. మీకు అందరికీ తెలుసు కదా, మా ఫ్రెండ్స్ అనమాట. ఈసారి నేను, సరిత, ప్రమీల, మా వారు అందరం కలిసి వెళ్తూ ఉన్నాము. అయితే ప్రమీల మాత్రము చిత్రాన్నం చేసుకొని వస్తానక్క అంటే, సరే ఇంకా సరిత మాత్రము పెరుగన్నము చపాతి అట్లాగా చేసుకొని వస్తాననిందండి. సరే అని చెప్పి నేనేం చేయాలబ్బా, ఉదయం టిఫిన్కి అలాగే మనం తీసుకువెళ్ళటానికి రెండింటికి ఉపయోగపడేటట్టు చిత్రాన్నం చేస్తే బాగుంటుంది అని అట్లాగా అనుకుంటున్నాను. ఇంకా ఉదయం లేవంగానే ఇంకా ఫస్ట్ అయితే మాత్రము అన్నాన్ని కడిగేశానండి. మనము అన్నము చిత్రాన్నానికి చేసుకోవాలి అంటే కొంచెం అందులో ఉప్పు, కొంచెం నూనె వేసామనుకో చాలా పలుకుగా వస్తుంది. అన్నం మాత్రం చిత్రాన్నం చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇంకా అందులో ముందు రోజే మా అన్నయ్య కొడుకు కాకరకాయలు తీసుకొని వచ్చినాడండి. అమ్మ వాళ్ళ కలంలో పండాయని. ఆ కాకరకాయలు అయితే భలే టేస్ట్ అండి. సన్నగా ఉన్నాయి కదా, తొందరగా వేగుతాయి, బాగా రుచి అనమాట. సరే కాకరకాయ వేపుడు చేద్దామని చెప్పేసి కాకరకాయ వేపుడు చేసేసాను, ఉల్లిగడ్డ కారం చేశాను, చిత్రాన్నం చేశాను. ఇంకా పూజ కూడా చేసుకున్నానండి. మామూలుగా తీరుకున్నప్పుడైతే ఇంకా చాలా బాగా అలంకరించుకొని దేవుడి దగ్గర మనకు వచ్చినటువంటి స్తోత్రాలు చదువుకుంటూ ఏదో ఒకటి అట్లాగా పూజ చేసుకుంటాం కదా. కానీ నేను ఏ ఊరికైనా వెళ్ళినప్పుడు సింపుల్గానే అలంకరించుకుంటానండి. చక్కగా ప్రసాదంగా కమలా పండ్లు పెట్టేశాను, తాంబూలం పెట్టేశాను. మొదటి రోజు కదా కాలభైరవుడికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి కాయ అయితే కొట్టాను. ఈ విధంగా గడప కూడా పూజించుకున్నానండి. ఇంకా ఎక్కడికి వెళ్తున్నానన్నా మామూలుగా అయితే విశేషమైనటువంటి పర్వదినాలలో ధూపం వేస్తాను. ఇట్లాగా ఎక్కడికైనా వెళ్తున్నాను అంటే అప్పుడు కూడా వేస్తాను. శుక్రవారం, మంగళవారం అలాగా ధూపం అయితే కంపల్సరీ అండి. మనము ధూపం వేసినప్పుడు మాత్రం కంపల్సరిగా కిటికీలు అనేది తెరుచుకోవాలండి. అన్నీ అలాగనే బంద్ చేసామనుకో ఫ్యాన్ తిరిగినప్పుడు ఫ్యాన్లన్నీ నల్లగా కావటము అట్లాగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, అసలు ధూపం ఒక లేయర్ లాగా ఎంత బాగా ఇలాగా వస్తుంది కదా. సో నాకు భలే హ్యాపీనెస్ అనిపించిందండి. ధూపం వేసినప్పుడు మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ మనం కాలభైరవుని టెంపుల్లో కూష్మాండ దీపం అంటే గుమ్మడికాయలలో దీపం వెలిగించాలి అంటే ఒత్తులు కొంచెం పెద్దగా ఉండాలండి. అది మన చేతులారా మనం ఒత్తులు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అత్తయ్య ఉదయాన్నే లేచి స్నానం చేసి నాకు ఒత్తులు చేసి ఇస్తున్నారనమాట.
ఇంకా ఇప్పుడైతే చిత్రాన్నం చేసేసానండి. చిత్రాన్నంలో చాలా మంది ఆవపిండి వేసుకోరండి. కానీ అత్తయ్య ఏంటంటే కొంచెం ఆవపిండి వేయాలంటది. సో చాలా మంది వేస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత ఆవు నెయ్యి వేసేసి దీపాలన్నీ మధ్యలో ఒంటిమిట్ట చూసుకుందాము. ఆ తర్వాత నందలూరు వెంకటేశ్వర స్వామిని చూసుకుందాము అని చెప్పేసి ఈ విధంగా నేనైతే ఇంకెక్కువ ఏం పెట్టుకోలేదండి. రాముల వారి దగ్గర టెంకాయ కొడదాము, తాంబూలం పెట్టడానికని చెప్పేసి ఆకులు, వక్కలు, ఖర్జూర పండ్లు, ఒత్తులు, పూలు, ఊదిబత్తీలు, అలాగే 108 ఒత్తులు అత్తయ్య చాలా చేశారండి. సరిత వాళ్ళకి ఏమనింది కొన్ని, మాకు కూడా కొన్ని పెట్టేసినిందనమాట. చక్కగా అన్నీ నానబెట్టేసుకున్నాను. ఇంకా పండ్లు ఇవన్నీ అంటే నలిగిపోతాయని చెప్పేసి ఖర్జూర పండ్లయితే అలాగా పెట్టేసుకున్నానండి. మనము నిజంగా అనుకుంటాం కానీ ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా కూర్చొని దీపం పెడితే చాలా తృప్తిగా ఉంటుంది కదా! కానీ మన వెంట మగవాళ్ళొచ్చారనుకోండి, వాళ్ళు వీళ్ళు తెగనీయరు, ఎయ్యాలకు రండి రండి అని పిలుస్తూ ఉంటారు కదా! అందుకేనండి కార్తీక మాసంలో కానీ ఇట్లా మనం టూర్‌లకు వెళ్ళాలి అంటే అంతా లేడీసే వెళ్ళాలండి. అప్పుడు హ్యాపీగా అందరం కూర్చొని దీపాలు పెట్టేసి చక్కగా కూర్చొని పూజ చేసుకుంటాం కదా! నేనైతే అట్లాగనే అనుకుంటానండి. మీరేమంటారు? ఎలాగైతేనేమి మొత్తం బ్యాగ్ అంతా సర్దేశాను. ఇంకో కవర్‌లో మాత్రము చిత్రాన్నము, ఉల్లిగడ్డ కారము, అలాగే కాకరకాయ వేపుడు అన్నీ సర్దేశానండి. ఇంకా నేను స్నాక్స్ అంటే ఏం తీసుకురాలేదనమాట. సరితనే తీసుకొనొస్తాననింది. నిజంగా కాకరకాయ వేపుడైతే చాలా బాగా కుదిరిందండి. ఇంకా డిస్పోజల్‌వి ఉన్నాయన్నమాట. అప్పుడప్పుడు కేకులను తెచ్చుకుంటూ ఉంటాం చూడండి. అవి అట్లాగనే ఎత్తి పెట్టుకుంటాను. సరే ఇంక తినేసి డస్ట్‌బిన్‌లో వేసేస్తే బావుంటది కదా! అని చెప్పేసి అలాగ ప్యాక్ చేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే దేవుడికైతే నమస్కారం చేసుకుంటున్నానండి. చాలా చక్కగా మా పనులన్నీ కూడా సక్రమంగా బాగా జరగాలి తండ్రి. ఏ విఘ్నాలు లేకుండా. ఈ కార్యక్రమం ఏంటంటే మనము ప్రతి నెల అమావాస్య వస్తుందండి. అమావాస్యకు ముందు వచ్చే అష్టమి రోజు మాత్రమే ఇలాగ వెళ్ళాలనమాట. కాబట్టి ఇట్లాగా 8 సార్లు వెళ్ళాలండి. అంటే 8 నెలలనమాట. ఫస్ట్ 2 నెలలు మాత్రం కంటిన్యూగా పోవాలి. ఆ తర్వాత మిగతా నెలలు ఆటంకం వచ్చినా అట్లాగా తర్వాత అయినా కూడా కంప్లీట్ చేయొచ్చు అని చెప్పేసి, ఏ ఆటంకం లేకుండా జరిపించు తండ్రి అని చెప్పేసి ఒక్కసారి మన ఇంట్లో ఉన్నటువంటి దేవునికి అయితే నమస్కారం చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత అత్తయ్య ఉదయాన్నే చిత్రాన్నం పెట్టేసినిందండి. నిండుగుండా మామూలుగా అన్నము, చిత్రాన్నం అట్లా పెడతారు కదా! అసలు ఉడత ఒక్కరోజు అత్తయ్య కనబడకపోయినా కూడా అరుస్తదండి. అంటే టయానికి పెట్టాలనమాట ఉదయము, మధ్యాహ్నము. నిజంగా మూగజీవాలతో ఈ విధంగా పరిచయం చేసుకుంటే కూడా అదొక హ్యాపీనెస్ అని అనుకుంటాను. హాయ్. చాక్లెట్స్ మొదలు పెట్టేశాం. ప్రయాణంలో పిల్లలు. అబ్బా టైటిల్ భాషన్న అప్పుడప్పుడు అడుగుతాడు నిద్ర వచ్చినప్పుడు. ఈసారి మేమే ముందు స్టార్ట్ చేసాం. సరితం వస్తుందంటే ఖచ్చితంగా చాక్లెట్స్ తీసుకొస్తారని ఒక నమ్మకం బాగా. ఈసారి కొబ్బరి లడ్డు చేశాను. నేనైతే 4 days ముందు చేసింది అండి. అక్క అయితే ఫ్రెష్ గా చేసింది. అవునా? ఇప్పుడు దేవుళ్ళకి కొడతాం కదండి కాయలు, కార్తీక మాసం కాబట్టి ఆ గుడికి వెళ్ళిన ప్రతిసారి కొడతాం కదా. ఈ ఎండకి ఎండదు కాబట్టి పిల్లలకి ఈ విధంగా స్వీట్ చేసి పెట్టండి. కూడా చేస్తారు సరిత. అవును ఉంటా. నిన్న శ్రవంత్ అక్క చెప్పింది. అవునా? దాంట్లో పెట్టడమే కదక్క. ఏం వెతుకుంటున్నావు సరిత? నా లడ్డు ఒకటి పడిపోయింది. మధ్యలో కూర్చున్నావు, ఎప్పుడు ఇటు అటు కదులుతానే ఉంటావు చూడు. నేను కదలడం కాదక్క, ఈ రోజు నన్ను మధ్యలో వేసినారు. అసలు ఎట్లా కూర్చుంటున్నానో అర్థం కావట్లా. ప్రమీలేమో బాగా వాంతి వస్తుందని ఆ వారం కూర్చోయింది. నేను ముందుకు కూర్చున్న దాన్ని వెనకలికి వచ్చాను. సో వెనకల కష్టమే. బాగుంది. ఇంకా కారు ఎక్కంగానే కంపల్సరిగా ఫస్ట్ అయితే మాత్రము వినాయకుడి సాంగు, ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి సాంగు, అలాగే బాబా సాంగ్, ఇట్లాగా ఇష్టమైనటువంటి సాంగ్ ఒకటొకటి పెడతాను. ఆ తర్వాత మొత్తం పాత సాంగ్సే పెట్టుకుంటానండి. ఇందులో ఎక్కువగా నేను పెట్టేది శ్రీచక్ర నివాసిని అని ఒక సాంగ్ ఉంది చూడండి అల్లరి పిల్లల్లో. అది మాత్రం నాకు చాలా ఇష్టం అండి. ఇట్లా జర్నీలో మనకి ఇష్టమైనటువంటి సాంగ్స్ పెట్టుకొని వినుకుంటా వెళ్ళటం కూడా అదొక హ్యాపీనెస్సే కదండి. మీరు ఏ సాంగ్స్ పెట్టుకుంటారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా అలాగే చింతపండు అండి. మనం మామూలుగా కొత్త చింతపండు వచ్చినప్పుడు అందులో ఉప్పు, కారం, జీలకర్ర, బెల్లం వేసి దంచుకుంటాం కదా. అలాగనే ఇప్పుడు బయట కూడా దొరుకుతున్నాయని చెప్పేసి ప్రతిసారి సరిత వచ్చినప్పుడల్లా తీసుకొని వస్తుంది అనమాట. ఇంకా ఇలాగా మధ్యలో అంటే మా దగ్గర ఉన్నటువంటి చాక్లెట్లు, చింతపండు పుల్లలు తినకుండా ఎప్పుడు వచ్చామో అసలు అంత ఆశ్చర్యం అనిపించిందండి. జర్నీ అంత బాగా సాగింది అనమాట. ఇంకా ఇప్పుడైతే ఒంటిమిట్ట కోదండ రామాలయానికి అయితే వచ్చేసాము. చాలా అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రం అండి. ప్రతి ఒక్కరూ వెళ్ళవలసినటువంటి గుడి అనమాట. మామూలుగా అక్కడ మెట్లు ఎక్కలేని వాళ్ళకు ఇక్కడ ర్యాంప్ ఉందండి. చక్కగా ఇలాగ వెళ్ళైనా కూడా లోపలికి వెళ్ళొచ్చు. లేదు అంటే ముఖద్వారం నుంచి మనము కొంచెం మెట్లు ఎత్తుగానే ఉంటాయి కానీ
సైడ్కు కడ్డీలు ఉంటాయి కాబట్టి వాటి సపోర్ట్తోనైనా కూడా మనం చక్కగా పైకి వెళ్ళొచ్చు. తిరుపతికి వెళ్తూ ఒంటిమిట్టకు వచ్చామని చెప్పేసి ఒక వీడియో కూడా షేర్ చేశాను. మా ఫ్యామిలీ, సరిత వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి వచ్చాము. సో మాకు ఈ ర్యాంప్ ఇట్లాగా నడిచి వెళ్ళేది లోపలికి నాకు తెలియదండి. అప్పుడేంటంటే అత్తయ్యని మెట్ల ద్వారానే తీసుకొని వెళ్ళాము. కొంచెం ఆయాస పడిందండి అని చెప్పేసి మీకు ఈ వీడియోలో తెలియజేస్తూ ఉన్నాను. ర్యాంప్ కూడా ఉంది, ఇలా వెళ్ళొచ్చు అని చెప్పేసి. మామూలుగా నంద్యాల నుంచి ఒంటిమిట్టకు వచ్చేసి 150 కిలోమీటర్లు ఉందండి. కరెక్ట్గా జర్నీ వచ్చేసి 2.5 అలాగా పడుతుంది అనమాట. ఇంకా వస్తూనే ఫస్ట్ వాష్రూమ్స్ ఎక్కడున్నాయి ఏంటి అనేసి కొంచెం లోపలికి అయితే వెళ్ళాము. ఇది పుష్కరిణి. పుష్కరిణికి ఎదురుగా మనకి స్వామివారి పుష్కరిణి. స్వామివారి పుష్కరిణి అంటే మనం ఇలా తిరుగుతూనే బోర్డు కనిపిస్తుంది, కానీ ఇది ఉల్టా కనిపిస్తుంది చూడు. చిన్నప్పుడు గుర్తుందే జయం సినిమాలో అది ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికని తిప్పించి రాస్తారు. అసలుకి పుష్కరి అని చెప్పకుండా ఇది ఏంటో కనుక్కోమని చెప్పాలి వాళ్ళని. అవును, కరెక్ట్. ఆ పువ్వు ఏంటనుకున్నావు, ఆ చెట్టు మనకి ఆక్సిజన్ ప్యూరిఫై చేస్తుందంట. అవునా? ఈ చెట్టు ఉంటే మనకి గాలి ప్యూరిఫై అవుతుంది, దేవుడికి పువ్వులు వస్తాయి. కానీ నాకు పేరు అయితే తెలియదు, మీకు పేరు తెలిస్తే కామెంట్ చేయండి. నిజంగా అంటే ఇంకా ఇక్కడైతే మొత్తం అంతా గ్రీనరీగా ఉందని చెప్పేసి నేను, మా వారు, అలాగే సరిత, ప్రమీల అందరం కలిసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా ఇప్పుడైతే గుడి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నామండి. మామూలుగా అయితే గుడి లోపల అయితే మాత్రము సెల్లు ఎవరం తీసుకొని పోము, బయట ప్రాంగణంలో మాత్రం ఇలాగా కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నాము. సో ఎండ పెడుతుంది కదా, వీడియో వస్తుందో లేదో అట్లాగా అనుకుంటూ ఉన్నాము. సరేలే సెల్ఫీ తీసుకుంటున్నాం కదా, గోపురం వచ్చేలాగా ఒక 2 ఫొటోస్ అయితే తీసుకుందామని చెప్పేసి తీసేసుకున్నాము. ఇంకా ఆ తర్వాత గుడి దగ్గర ఈ విధంగా మొత్తము పసుపు వేసి అలికి ఆ తర్వాత పద్మ ముగ్గు ఇలాగ వేస్తూ ఉన్నాను. ఇంకా ఇప్పుడైతే మా వదిన గారి పాట వినుకుంటూ చూసేద్దామండి. అలాగే వీటి లిరిక్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ పట్టాభిరామ రామ రామయ్య రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ. చూసారు కదండి మా వదిన గారు పాట ఎలా పాడారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే కడప అంటే గుర్తొచ్చేది ఒంటిమిట్టనేనండి. ఎందుకంటే కడప నుంచి 25 కిలోమీటర్ల దూరంలోనే ఒంటిమిట్ట కోదండ రామాలయం ఉందన్నమాట. సో ఇంకా ఏంటంటే గాన అన్నమయ్య పుట్టింది కూడా కడపలోనేనండి. వీళ్ళతో పాటు యోగి వేమన్ అయితేనేమి, అల్లసాని పెద్దనైతేనేమి, అలాగే తాళ్లపాక తిమ్మక్క, అలాగే కాలజ్ఞానాన్ని రచించినటువంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి అనేక మంది ప్రముఖుల పుట్టిల్లు కడపండి. అంతెందుకండి, మన ఏడుకొండల వెంకన్న గడప మన కడపనేనండి. కాబట్టి కడప ప్రజలందరికీ నమస్కారములండి. కాబట్టి చాలా ప్రముఖమైనటువంటి క్షేత్రము, పురాతనమైనటువంటి గుడి అండి ఒంటిమిట్ట కోదండ రామాలయం అనమాట. ఇంకా వాటితో పాటుగా మామూలుగా శ్రీరామనవమి ఉత్సవాలు మాత్రం 9 రోజులు జరుగుతాయి అన్నమాట. అలాగే ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా ఉంటాయండి. అయితే ఇక్కడ కొంతమంది మమ్మల్ని పిలిచారండి. ఆల్రెడీ మనం చిత్రాన్నం పెరగన్నం తెచ్చుకున్నాం కదా, తినని వాళ్ళు కూడా తింటారు కదా అక్కడ, మనం తెచ్చుకునేది వేస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి మేమైతే తినలేదు. ఇంకా ఇలా బయలుదేరుతూ ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఎవరో ఈమె యూట్యూబర్ లాగా ఉంది అని చెప్పేసి అలాగా చూసుకుంటూ వెళ్ళి ముందుకు పోయి సెల్లులో చూసుకొని మళ్ళీ వెనక్కి వచ్చారండి. సో చాలా హ్యాపీ అనిపించింది. అంతమందిలో మనల్ని ఒకరిగా గుర్తిస్తున్నారు అంటే ఎంత హ్యాపీ కదండి. అసలు ఒక్కొక్క రోజు వీడియోస్ ఇంకేం చేయాలెబ్బా అని అట్లాగా అనుకుంటానండి. ఏదైనా కూడా మీరు పెట్టే కామెంట్స్ నుంచి అది ఒక బూస్ట్ లాగండి, ఓహో మళ్ళీ ఇంకా వీడియోస్ చెయ్యాలి అట్లాగా అనుకుంటాను. అందుకేనండి ప్రతిసారి నేను కామెంట్ చేయండి అలాగా అంటూ ఉంటానన్నమాట. అలాగే రాముల వారి దర్శనం మాత్రం చాలా బాగా అయిందండి, అది మాత్రం నేను చాలా సంతోషించాను. అలాగే సీత, రాముడు, లక్ష్మణుడు ఏకశిల మీద ఉంటారు కాబట్టి ఏకశిలా నగరం అని కూడా పిలుస్తారు. హనుమంతుడు లేని గుడి అంటే ఒంటిమిట్టనేనండి. సో ప్రతి చోట రాముడు ఉన్న చోట హనుమంతుడు ఉంటాడు కదా, కానీ ఈ గుడిలో మాత్రం ఉండరండి, అదే స్పెషల్ అన్నమాట. బీడంట తాగొద్దు. ఎంతమంది ఒంటిమిట్ట కోదండ రామాలయం చూశారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఎంతమంది చూడలేదు అనేది కూడా కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా అలాగే ఒంటిమిట్ట నుంచి మామూలుగా నందలూరుకి డిస్టెన్స్ వచ్చేసి
19 కిలోమీటర్లు అలాగా ఉంటుందన్నమాట. ఇంకా టైం వచ్చేసి ఒక 25 నిమిషాలు అలాగా పడుతుందండి. సరే వెళ్దాము. ఇక్కడే మాకు 12:30 అలాగా అయిందండి. అక్కడికి ఎదగగలుగుతామా లేదా, స్వామివారు అంటే 1 గంటకి గుడి క్లోజ్ అండి నందలూరులో. చాలా మందికి తెలుసండి, లాస్ట్ 5 మంత్స్ బ్యాక్ కూడా చూపించాను. అంటే సౌమ్యనాథేశ్వర స్వామి గుడి అండి. చాలా పురాతనమైనటువంటి గుడి అన్నమాట. ఇంకా లోపలికి ఎంత ఫాస్ట్గా వెళ్ళామంటే ఇంకా చుట్లు మాత్రం తిరగలేదండి. అక్కడ మామూలుగా 9 చుట్లు తిరిగి కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ ఇన్ని చుట్లు తిరగాలనేది ఒక పద్ధతి ఉందండి. ఇంకా లోపలికి వెళ్ళి చక్కగా స్వామివారిని, వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకున్నాము. ఎంత బాగా జరిగిందంటే నిజంగా నా అనుభూతి నేను మాటలలో చెప్పలేనండి. అక్కడ స్వామివారిని ఒక దీపం వెలుగులోనే చూస్తామండి. అంత ప్రశాంతంగా గుడి లోపల గర్భగుడిలో ఎంత చల్లగా ఉంటుందంటే అంత చల్లగా ఉంటుందన్నమాట. సరే బయట దీపాలు వెలిగించుకుందాము, కార్తీక మాసం కదా అని చెప్పేసి 360 ఒత్తులైతే ఒక కట్ట తెచ్చుకున్నాను. ఇంకా ఆ తర్వాత 108 ఒత్తులు కూడా చాలా తెచ్చుకున్నానండి. అన్నీ ఇక్కడ వెలిగించామన్నమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామి విష్ణువు రూపంలో ఉంటారండి. చాలా పురాతనమైనటువంటి గుడి అన్నమాట. ఈ గుడి వచ్చేసి మామూలుగా బ్రిటిష్ కాలంలో అభివృద్ధి చేయబడినదండి. కాబట్టి వెళ్ళని వాళ్ళు తప్పకుండా వెళ్ళండి. నంద్యాల వాళ్ళకైతే ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి చక్కగా మనము విష్ణువు రూపంలో ఉన్నటువంటి శ్రీ సౌమ్యనాథేశ్వర స్వామిని దర్శనం చేసుకోవటం కూడా చాలా మంచిదన్నమాట. ఇంకా ఆ తర్వాత భోజనం టైం అయిందండి. సరే ఎక్కడన్నా కొంచెం నీళ్ళు ఉండే కాడ తోటలాగా కనపడతాదేమో అని చూసాం, కానీ ఎక్కడా కనబడలేదు. సరే ఇక్కడ కొంచెం బాగుంది, షెడ్ లాగా ఉంది, నీడ ఉంది, ఒక చెట్టు ఉంది అని చెప్పేసి అక్కడ అన్ని ఐటమ్స్ అన్ని పెట్టేసుకొని చక్కగా తినేసి బయలుదేరుతూ ఉన్నాము. కానీ ఇక్కడ లొకేషన్ అంటే తిరుపతి వస్తూ ఉంది అంటేనే ఒకలాంటి అనుభూతి కదండి. కొండలు, అసలు చెట్లు ఎంత బాగుంటుందంటే నేను ప్రతి ఒక్కటి వీడియో తీసుకుంటాను, కానీ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏం చెప్పాలి అనేది అర్థం కాదండి. ఇంకా ఇప్పుడైతే నందలూరు స్వామిని అలాగనే ఒంటిమిట్ట స్వామిని దర్శనం చేసేసుకొని ఆ తర్వాత శ్రీనివాస మంగాపురంకి అయితే వెళ్తూ ఉన్నాము. అంటే మేము అనుకున్న టైం కరెక్ట్గా రీచ్ అయ్యామండి. చక్కగా నందలూరులోనే స్వామివారిని దర్శనం చేసుకుంటామో లేదో అని అట్లాగా అనుకున్నాను, కానీ చక్కగా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా ఇప్పుడు తిరుపతికి వెళ్ళి శ్రీనివాస మంగాపురంకి వెళ్తాం కదా. ఇంకా అసలు ఈ వాతావరణమే ఎంత బాగుంటుందంటే నిజంగా ఏడుకొండల స్వామి తండ్రి నిజంగా ఎంత పవిత్రమైనటువంటి స్థలము, ఎన్ని గుడులున్నాయి, అడుగడుగున గుడులున్నాయి. ఇక్కడ వాళ్ళు ఎంత అదృష్టవంతులు అట్లాగా అనిపించిందండి నాకు. ప్రతి చోట అండి అసలు నామం వింటే చాలండి. ఇక్కడ ఈ ఏరియాకి వచ్చినామంటే కంపల్సరీగా వెంకటేశ్వర స్వామి సాంగ్స్ పెట్టుకుంటాం కదా. చాలా హ్యాపీగా ఎంతో ధైర్యం వచ్చినట్టుగా అట్లాగా అనిపిస్తుంది కదా. మీకు కూడా అంతే కదండి. ఇంకా ఇక్కడ చూడండి మామూలుగా ఇటు సైడ్ అలిపిరి మెట్లు ఉంటాయి, అట్టగా వెళ్ళాము అని చెప్తూ ఉన్నాము. ఇంకా ఆ తర్వాత గరుడ స్వామిని కూడా ఒక్కసారి అలాగా దర్శనం చేసేసుకొని వెళ్తూ ఉన్నాము. మెయిన్గా ఏంటంటే ఈ కార్యక్రమం ఏంటంటే మనము యోగి మల్లవరంకి 8 సార్లు వెళ్ళాలండి. అమావాస్యకు ముందు వచ్చే అష్టమి 8 సార్లు వెళ్ళాలి. కాబట్టి ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు ఏ గుడులు దర్శనం చేసుకోవాలి అనేది ఒక ప్లానింగ్ చేసుకోవాలండి. కాబట్టి మేమైతే ఈ విధంగా ప్లాన్ చేసుకొని వెళ్తూ ఉన్నాము. ఇంకా ఇప్పుడైతే శ్రీనివాస మంగాపురము కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చేసాము. కార్తీక మాసం కాబట్టి వనభోజన మహోత్సవాలు కూడా ఉన్నాయండి. మామూలుగా ఇంత ముందుకు పూర్వం అయితే చాలామంది కొండకు వెళ్ళకూడదు, పెళ్ళైన తర్వాత కొండకు వెళ్ళకూడదు అని అనేవాళ్ళు. అట్లాగా వెళ్ళలేని వాళ్ళు ఇక్కడే ఈ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునే వాళ్ళండి. ఇంకా వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి దండ తులసి మాల అని చెప్పేసి తులసి మాల కూడా కొనుక్కున్నాము. ఇంకా లోపలికి మాత్రం ఫోన్లు అలవ్ లేదండి. జస్ట్ కొంచెం దూరమే అన్నమాట. కొంతమంది తీసుకుంటున్నారు, మనం తీసుకుంటే బాగోదు కదా అని చెప్పేసి నేనైతే తీయలేదు. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా దీపాలు వెలిగిద్దాము, ఏమైనా అక్కడ మాత్రము మామూలుగా కుందులు తెచ్చుకున్నామండి, ఇక్కడికి లేవన్నమాట. సరే ముందే ఐడియా ఉంటే తెచ్చుకునే వాళ్ళము. కొన్ని మట్టి ప్రమిదలు ఉన్నాయన్నమాట, వాటిని నీట్గా తుడిచేసి దీపం అయితే వెలిగించాము. చక్కగా స్వామివారి దర్శనం చేసేసుకొని బయటికి వచ్చామన్నమాట. అసలు స్వామివారి చరిత్ర ఎంత బాగా రాశారంటే మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు బోర్డు కొత్తగానే ఉంది, మనకి నీట్గా కనబడుతుంది, చక్కగా చదవండి, మనకు అర్థం అవుతుంది అనమాట. చాలా ప్రశాంతంగా అసలు ఎంత బాగా దర్శనం జరిగిందంటే చాలా బాగా దర్శనం జరిగిందండి. మెయిన్గా కళ్యాణ వెంకటేశ్వర స్వామి ప్రాముఖ్యత ఏంటంటే గాన చాలా మంది అంటే జాతక దోషాల వల్ల పెళ్లి కాని వారు కూడా ఉంటారు కదండి, వాళ్ళు ఇక్కడ పూజలు చేయించుకుంటే త్వరగా పెళ్లి అవుతుందని చెప్పేసి చాలా మంది నమ్ముతారు, చాలా మందికి కూడా జరిగాయండి. కాబట్టి ఎవరైనా తప్పకుండా రాని వాళ్ళు ఇక్కడికి వచ్చి చూడండి. తిరుపతికి చాలా దగ్గరలో శ్రీనివాస మంగాపురం అనమాట. సో ఇంకా ఇక్కడ ఒక పుష్కరిణి ఉందండి. సరే చూద్దామని చెప్పేసి ఇట్లా వస్తూ ఉంటే మన సబ్స్క్రైబర్స్ అంతా కలిశారు.
అలాగే లోపల వీడియో తీసుకొనియరు కదండి. ఏదైనా మ్యాటర్ చెప్పాలి అనుకుంటే బయట కొంచెం తీసుకుంటే ఆ స్వామివారి విశిష్టత అన్ని చెప్పొచ్చు అని చెప్పేసి ఇక్కడ తీసుకోవాలని వచ్చేసాము. సరే లొకేషన్ బాగుంది కదా, కొన్ని ఫొటోస్ అయితే తీసుకుందాం అని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇంకా మన సబ్స్క్రైబర్స్ అండి అసలు ఎంత హ్యాపీ అనిపించిందంటే, ఆమె అమేస వచ్చి మీ ఛానల్ చాలా బాగుంటుందండి, మీ అత్తయ్య గారు బాగున్నారా, మీ వీడియోస్ చాలా బాగుంటాయి అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో తిరుపతి వాసులందరికీ ఒక పెద్ద హాయ్ అండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఆ తర్వాత బయట వెహికల్ ఎక్కడానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక అక్క పరిచయం అనిందండి. ఈమె సఖీ డైరీస్ అని అనుకుంటా వచ్చి పలకరించింది. నీకు ఇష్టం అని తీసుకున్నా. వెరీ గుడ్ వెరీ గుడ్. నా మనసు తెలిసిన దానం. నేను ఎక్కడ చూసాను. ఇప్పుడు ఉన్నాయన్నా, బెంగళూరు నుంచి వస్తాయి. బానే ఉంది, అంత పులుపు లేదు. బాగుంది అక్క, పులుపు ఏం లేదు. ఉంది ఉంది పులుపు. అది చిత్తూరు లైట్ ఉంది చూడము. అక్క. ఆ ఊర్లో గోవిందరాసం టెంపుల్ ఆంధ్యాలు సేల్ ఏముంది అట్లా. ఆంధ్యాలు. సీమలవరం ఇది వేరే అవునా, మల్లవరం వేరు, యోగి మల్లవరం వేరు. మచ్చగానే మల్లవరం అది చెప్పాలి కదా నువ్వు కానీ. సీమలవరం వేరే అదే అదే. గుర్తు అది. హోటల్ 3-స్టార్ హోటల్ అది హైదరాబాద్ లో లేదమ్మా. నాకు ఇది 6వ మార్కు చూపించింది ఇందులో. చూపిస్తాను అట్లా చేసి మేము కనకరాకి వచ్చిపోయినాం తిరుపతిలో గంట పాటు తిన్నాం. అది గూగుల్ అట్టే ఆడనే ఉంది బస్ స్టాండ్ పక్కనే. గూగుల్ తిప్పుతూనే ఉంటాను. వాళ్ళకి ఫోన్ చేసి ఇంకా ఇప్పుడైతే యోగి మల్లవరం కాలభైరవ దేవాలయంకి అయితే వచ్చేసామండి. మామూలుగా మనకు చిత్తూరు జిల్లాలో తిరుపతికి దగ్గరలో తిరుచానూరు సమీపంలో ఉంటుందండి. చాలా మందికి తెలుసు, చాలా ఫేమస్ గుడి అండి. చిన్నగా ఉన్నా కూడా చాలా మహిమాన్వితమైనటువంటి గుడి అండి. కాబట్టి ఎవరైనా కూడా ఈ ఆలయం తిరుపతికి దగ్గరలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్ళటానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఛాయా ధ్వజస్తంభ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి అని ఒక పెద్ద బోర్డు ఉందన్నమాట. పక్కన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, స్ట్రైట్గా వెళ్తే కాలభైరవుని టెంపుల్ ఉందండి. ఇక్కడ మన సబ్స్క్రైబర్ కలిశారు. అసలు ఎంత హ్యాపీగా తెలుసా, ఏంటండి అసలు మీ వీడియోస్ మేము మీ ఇంట్లో ఉన్నట్టుగానే మేము అంత హ్యాపీగా ఫీల్ అవుతాము, రండి మా ఇంటికి అని ఎన్నిసార్లు పిలిచారంటే నాకు చాలా సంతోషం అనిపించిందండి. మనల్ని అభిమానించి ఇంటికి రమ్మనడం అంటే ఎంత గ్రేట్ అనుకుంటున్నారు కదా. ఇంకా ఇప్పుడైతే అంటే చాలామంది నంద్యాల నుంచి అసలు ఒక్కరు ఇద్దరితో మొదలైనది ఇప్పుడు వందల మంది వస్తున్నారండి కాలభైరవుని టెంపుల్కి. ఇంకా మా రాధక్క మీకు అందరికి తెలుసు కదండి, అత్తయ్య వాళ్ళ తమ్ముని కూతురు, మేనగోడలు అనమాట. ఇంకా అక్క వాళ్ళు కూడా అందరూ ట్రైన్కి వచ్చినా కూడా మనకు రేణిగుంటలో దిగాలి. అక్కడ మనకు 12:30 కల్లా దిగుతారు. ఉదయం 6కి ఎక్కితే మధ్యాహ్నం 12:30కి దిగుతారు. మేము ఏంటంటే కొంచెం లేట్గా బయలుదేరుతామండి, 8:30కి అలాగా బయలుదేరుతాము. మధ్యలో ఈ గుడులన్నీ చూసేసుకొని ఆ తర్వాత ఇక్కడికి వస్తాము. అక్క వాళ్ళు కూడా రాధక్క వాళ్ళు ఏంటంటే మామూలుగా కాళహస్తి అట్లా పోయి వచ్చారనమాట. మనము ట్రైన్ దిగంగానే కొన్ని వెహికల్స్ ఉంటాయి, చక్కగా అందరం మాట్లాడేసుకొని అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి క్షేత్రాలన్నింటినీ చూడొచ్చు. సో ఎవరైనా రావాలి అని అనుకున్న వాళ్ళు చక్కగా రావచ్చు. మొన్న కూడా వెళ్ళేసి వచ్చానండి. మామూలుగా అయితే మేము నవంబర్లో వీడియో పోస్ట్ చేసింది, చాలా మంది కూడా డిసెంబర్లో 12 అండి కాలభైరవ జన్మాష్టమి జరిగిందండి. అసలు చాలా బాగా జరిగింది. నిన్ననే పోయేసి వచ్చానండి. అసలు ఈ వీడియో ముందు పోస్ట్ చేసిందంటే మీకు చాలా బాగా యూజ్ అయ్యిండు. సరే ఇంకా ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అంటే మనకు మెయిన్గా ఇక్కడ మృత్యుంజయ హోమం అయితేనేమి, మన ఇంట్లో ఏది సమస్యలు ఉన్నా కూడా ఈ గుడికి వచ్చి ఇలాగా మనకు ప్రతి నెలలో అమావాస్య వస్తుంది, అమావాస్యకు వచ్చే ముందు అష్టమి రోజు ఈ విధంగా మనం పూజ చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. కాబట్టి అసలు నంద్యాల నుంచి ఎంతమంది వస్తున్నారంటే నంద్యాల, బేదంచెర్ల, బనిగానపల్లె డెమో ట్రైన్ ఉందండి. అసలు అందరు వస్తున్నారు, చాలా చక్కగా పూజలు చేసుకొని వెళ్తూ ఉన్నారు. మనం ఏది చేసినా కూడా నమ్మకంగా చేస్తేనే అప్పుడు మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇంకా మనము బయట ఇప్పుడు చూపించాను చూడండి, ప్లేట్లు అన్నీ ఉంటాయి అన్నమాట. గుమ్మడికాయలు, కొబ్బరి చిప్పలు, వాటితో పాటుగా నిమ్మకాయ దీపం పెట్టుకోవటానికి నిమ్మకాయలు కూడా మొత్తం అంతా తీసి ఇలాగ ఇస్తారనమాట. సెట్ వచ్చేసి 300 అండి. ఒక పేపరు, ఒక టోకన్ ఇస్తారు. మనం ఇక్కడ కూర్చొని మన సంకల్పం ఏంటి, సో సపోజ్ మనకు ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం బాగా మంచిగా ఉండాలి స్వామి అని చెప్పేసి మనస్ఫూర్తిగా రాయాలండి. ఆ పేపర్లో రాసేసి ఈ విధంగా మనకు గుమ్మడికాయ దీపాలలో ఏ నూనె పోయాలి, కొబ్బరి చిప్పలలో ఏ నూనె పోయాలి, నిమ్మకాయ దీపాలలో అలాగే మిరియాల దీపము మనకు వివరంగా చెప్తారండి. ఆ తర్వాత కాలభైరవ అష్టకం ఉంటుందన్నమాట. మనకు గూగుల్లో సెర్చ్ చేసిన, యూట్యూబ్లో ఆ అష్టకం పేపర్ కూడా ఇస్తారనమాట. చక్కగా చదువుకొని
ఆ తర్వాత మనం ఇక్కడ గ్రిల్ మాదిరిగా ఉంటుంది, అక్కడ పెట్టేసేయాలండి. ఇక్కడ ఎవరి కొద్ది వాళ్ళు వచ్చేసి పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా మనము హారతి అంతా ఇచ్చిన తర్వాత దేవుడికి కూడా ఇలాగా హారతి ఇచ్చేసి ఆ తర్వాత అక్కడ గ్రిల్ దగ్గర మనం పెట్టేసేయాలన్నమాట. సో నేనైతే ఇప్పుడు పెట్టేస్తూ ఉన్నాను. మెయిన్గా కాశీ క్షేత్రానికి కాలభైరవుడు ఎలా క్షేత్రపాలకుడో అలాగే యోగి మల్లవరంకి కూడా ఒక ముఖ్యమైన భైరవ క్షేత్రం అండి. కాబట్టి ఇక్కడ చాలా మహిమాన్వితమైనటువంటి గుడి. నేనైతే ఎంత పెద్దగా ఉంటుందేమో గుడి అట్లాగా అనుకున్నాను, కానీ చాలా చిన్న గుడి అండి. కానీ విపరీతమైనటువంటి జనాలు వస్తారనమాట. ఇంకా మీరే చూడండి, నంద్యాల నుంచే మనమే ఎంతమంది వస్తూ ఉన్నాము. కానీ మనకు 8 నెలలలో మాత్రం కంపల్సరిగా మనకు అనుకున్నటువంటి కోరిక అయితే నెరవేరుతూ ఉంది. చూడండి ఎంతమంది దీపాలు వెలిగించి ఇక్కడ పెట్టేసి వెళ్ళారు. ఈ గుడి వచ్చేసి ఒక పురాతన శక్తివంతమైనటువంటి క్షేత్రం అండి. ఇక్కడ కాలభైరవుడు శివుని ఉగ్ర రూపంలో ఉంటారనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు ఈ స్వామిని పూజించటం వలన దుష్ట శక్తులను కానీ గ్రహ దోషాలను అపమృత్యు దోషాలను తొలగిస్తాడని మనకు నమ్మకము. అలాగే ధైర్యాన్ని, సంరక్షణను, సంపాదనను ప్రసాదిస్తాడని నమ్ముతారండి. ముఖ్యంగా ఈ విధంగా కూష్మాండ దీపం పెట్టడం అనేది అమావాస్యకు ముందు అష్టమి రోజు ఇలాగా చేస్తారు. చాలా మంది చేస్తారండి. ఆల్రెడీ కూష్మాండ దీపం పెట్టడం కూడా చాలా మంచిదే. ఇంకా ఈ గుడిలో మాత్రం ఇలాగ దేవుళ్ళందరినీ ఈ విధంగా దర్శనం చేసుకున్నాము. స్వామి, మేము అనుకున్నటువంటి కోరిక నెరవేరాలి తండ్రి అంటే ప్రతి ఒక్కరికి నమ్మకంతో రావాలండి ఇక్కడికి. కాబట్టి ప్రతి ఒక్కరి కోరిక నెరవేరుతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు. అలాగే ఇక్కడ అభిషేకాలు కూడా కాలభైరవ అభిషేకాలు జరుగుతాయి. జన్మాష్టమి రోజు అయితే అసలు ఎంత బాగా, నేను మొన్న వెళ్ళాను కదండి, చాలా మంది వచ్చారు, భలే జరిగిందండి. ఇక్కడ అలంకరణ కూడా ఎంత బాగా చేస్తారంటే నిజంగా చాలా బాగా చేశారండి. అయితే మధ్యలో మన సబ్స్క్రైబర్ కలిశారు, ఇక్కడ టెంపుల్ కూడా వెళ్ళండి అన్న, నెక్స్ట్ వచ్చేసి అని చెప్పేసి అంటూ ఉంటే సరే రికార్డ్ చేస్తామమ్మ చెప్పండి అని చెప్తూ ఉంది. అదే మంగాపురం దగ్గర లలిత పీఠం ఉంది, అక్కడ బాగా జరుగుతుంది. ఒక్కొక్క వారం ఒక్కొక్క రాయాలంటే ఈరోజు వారం ఎక్కడైనా పోవచ్చు, అట్లానే ఏం పాటింపేం లేదు, ఎక్కడైనా పోవచ్చు. శ్వేతవారాహి దేవి అనమాట, భూవారాహి, భూమి లోపల ఉంటారు. తెల్లటి వర్ణంలో ఇక్కడ రాయలచెరువు ఉంది కూడా, చెరువు ఇట్లా ఈ రూట్ ఏదో నాకు సరిగా ఐడియా లేదు. ఇంకా మనము పూజ అయిపోయిన తర్వాత పేపర్లో సంకల్పం రాస్తాం కదా, ఆ పేపరు టోకను తీసుకొని వచ్చి ఇక్కడ గుడిలో ఇవ్వాలండి. మామూలుగా గోత్రం చెప్తాం కదా, సో గోత్రం చెప్పేసి ఆ పేపరు ఆ టోకన్ తీసేసుకుంటారు. అక్కడ హోమం చేసినప్పుడు ఆ పేపర్లన్నీ వేస్తారని చెప్పారండి. నాకైతే క్లియర్గా తెలియదు అనమాట. ఇంకా ఆ తర్వాత చుట్టూరు మనం మామూలుగా ప్రదక్షిణ చేసేసి మొక్కుకొని కొంతసేపు కూర్చొని వచ్చేస్తాము. ఇంకా బయట చూడండి ఇప్పుడు ఎంతమంది వస్తూ ఉన్నారు కదా, చాలా మంది ఈ గుడికి వస్తూనే ఉంటారు. ఎంతమంది ఎన్ని నెలలు అంటే ఎన్ని సార్లు చేశారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మొదలు పెట్టారా అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే మేము బయలుదేరామండి. కరెక్ట్గా మేము బయటికి వచ్చేసరికి 6:30 అలా అయింది అనమాట. సో ఇవాల్టి వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి తప్పకుండా సేవ్ చేసేసుకోండి. ఇంకా మేమైతే పీలేరు రోడ్డున వచ్చామండి. సో వస్తూ గువ్వల చెరువు దగ్గర ఈ విధంగా పాలకోవ అయితే తీసుకున్నాము. నాకైతే చాలా బాగా ఇష్టం అండి. చూసారు కదండి ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.